వెల్కమ్ టు ఎస్బిఎన్ న్యూస్. బయ్యారంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలి సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి ఆంగోత్ బిందు తమ సందేశాన్ని అందించారు. మాట్లాడడం జరిగింది. తర్వాత మేము ప్రభుత్వం కోల్పోవడం అది చేసుకోలేకపోయాం. తప్పకుండా ఈ యొక్క ప్రణాళికకి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మద్దతు ఇస్తూ మరి ఆ రోజు ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఆ రోజు బయ్యారం గార్ల మండలాలకి మరి సీతారామ ద్వారా నీళ్ళు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలు మరి నష్టపోవద్దని చెప్పేసి ఆ రోజు మరి సీతారామ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సిన అవకాశాన్ని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పాలేరుకి తీసుకెళ్లడం నిజంగా బాధాకరం. ఈ ప్రాంతం అనేక విధాలుగా నష్టపోయింది కాబట్టి రేపు కాన్స్టిట్యున్సీ అయితే తప్పకుండా అభివృద్ధిలో ముందుంటుంది. మరి దీనికి ఏ సహకారం కావాలన్నా కూడా నేను తప్పకుండా ముందుంటాను. నాతో పాటు మాజీ మంత్రివర్యులు మరి జిల్లా పార్టీ అధ్యక్షులు వారందరూ కూడా మీ అందరికీ మద్దతు ఇస్తారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కృతజ్ఞతలు.